వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. రుద్రవరం డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి మన్నే రాజ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్నా జిల్లా అధ్యక్షుడు బి పూజిత ఎస్ సమరం మాట్లాడుతూ, మచిలీపట్నం రుద్రవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యం కారణంగా మన్నే రాజకుమార్ అనే విద్యార్థి మరణించడం చాలా దారుణం. విద్యార్థి చెరువులో పడిన వెంటనే అక్కడే ఉన్న పీఈటీ మాస్టర్ స్పందించకుండా అతనే తన యాజమాన్యాన్ని పిలిపించి గురుకులంలో చదువుకునే విద్యార్థులతో చెరువులో దింపించి విద్యార్థిని బయటకు తీయించడం దారుణమని, హాస్పిటల్ తీసుకెళ్లడం కూడా బైక్పై 3 విద్యార్థులు పట్టుకుని తీసుకెళ్లడం అనేది చూడటానికే దారుణంగా ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. డీసీఓ మురళీకృష్ణ తల్లిదండ్రులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తన వైఖరి ఉన్నట్లుంది. జిల్లా గురుకుల ఆఫీసు గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ కారణం జరిగిందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చెప్పడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం, మరి ముఖ్యంగా గురుకుల పాఠశాల కాంపౌండ్ గోడ నిర్మించకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్యార్థి మరణించిన తల్లిదండ్రులకు సమాచారం అందించకపోవడం, సరైన సమాధానం గురుకుల యాజమాన్యం చెప్పకపోవడం, నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని జరుగుతోంది. గురుకుల పాఠశాలలో ముళ్ళ ముక్కలతో చెత్త చెదరంతో దారుణంగా గురుకుల పాఠశాల ఈ రోజున మనకు కనిపిస్తుంది. విద్యార్థులు భోజనం చేయాల్సిన భోజనశాలలో దుర్వాసనతో శుభ్రం లేకుండా, విద్యార్థుల భద్రత ఆరోగ్యం దృష్టిలో లేకుండా వ్యవహారం కొనసాగుతోంది. కాబట్టి వెంటనే గురుకుల పాఠశాలలో చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీటీ మాస్టర్ మీద, ప్రిన్సిపాల్ మీద, ఆ చెరువు అక్రమంగా తవ్వి మట్టి అమ్ముకున్న వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల భూమిని ఆర్థిక సాయం కింద 15 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం తన ఇంటిని నిర్మించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం, సిఐటియు మచిలీపట్నం కన్వీనర్ జయరావు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పోరాడి శ్రీనివాసరావు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందాలా అని రాజ్యాంగంలో పొందుపరిస్తూ వచ్చిందమ్మా. ఎవడబ్బా సొత్తు తీసుకురాల డబ్బులు ఆర్టికల్ ప్రకారం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో, అంబేద్కర్ ఏదైతే ముందు చూపులో ఆలోచించి అయ్యా మా విద్యార్థులు భౌతికంగా కావాలి, విద్య కావాలని ఏదైతే పొందారో దాని ద్వారా ఇవన్నీ వచ్చినాయి. కానీ ముళ్ళ చెట్లు పెరిగిపోయి ఉంటాయి. రేపు పొద్దున మన పిల్లలు ఆడుకుంటా పోతే పురుగో పుట్ట ముట్టితే ఎవరు బాధ్యత వహించాలా, ఎవరిని అడగాలా? ఒక విద్యార్థి ఒక 10 రోజులు బట్టి చెరుకు స్నానానికి పోతుంటే, 10 రోజులు బట్టి వెళ్తుంటే అధికారులు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారికి లేదా అని అడుగుతున్నాం. దాని యొక్క నిర్లక్ష్యానికి ఇవాళ 18 సంవత్సరాల 14 సంవత్సరాలు ఒక విద్యార్థి చనిపోతే ఈ రోజుకి సమాధానం దొరకలేదమ్మా. ఆ తల్లి కడుపు కోత ఎవరికీ అర్థం అవ్వాలా? ఒక్కగానొక్క బడుకుని కోల్పోతే ఆ తల్లి అంత విలువలాడుతుంది. రేపొద్దున అదే పరిస్థితి మనకు జరగకూడదు, ఏ కుటుంబంలో జరగకూడదు. కాబట్టి ఇవాళ మనం ఈ రోజున అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ రోజున బాధపడ తెలుసుకోవాలని మనం అడగాల. ఇవాళ మనం ఆ రక్షణ కల్పించకపోతే, మన విద్యార్థులకు మన పిల్లలకు రక్షణ కల్పించకపోతే ఎవరిని అడగాల? రేపొద్దున జరగడానికి జరిగితే ఎవరిని అడగాల? కాబట్టి ఏదైనా చేస్తే సమిష్టిగా చేస్తాం, ఐక్యంగా ప్రశ్నిద్దాం. ఆ ప్రశ్నిస్తేనే ఏం సాధించగలం.